ఇక కాంగ్రెస్ సునామీ చెయ్యెత్తి జై కొట్టిన తెలంగాణ పల్లెలు. మరి అద్భుతమైన విజయాన్ని కాంగ్రెస్ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో సాధించిందని కూడా ప్రచురించారు. ఇక సీఎం ఫుట్బాల్ ప్రాక్టీస్ మరి మనం చూడొచ్చు ఇక్కడ ఫోటో. సీఎం మరి మెస్సీతో ఆడబోతున్నారు ఆయన కూడా, అంటే ఒక రకంగా చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే, వీటిని మనం ముందుగా ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఇది. కాంగ్రెస్ సునామీ సృష్టించింది. మరి చెయ్యెత్తి జై కొట్టిన తెలంగాణ పల్లెలు. 12 ఏళ్ల తర్వాత పల్లెల్లో కాంగ్రెస్ ప్రభంజనాన్ని సృష్టించింది. రేవంత్ పాలన ప్రజా దీవెన పండుగ చేసుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు 70% పంచాయతీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రాజన్న సిరిసిల్లతో సహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ తన జోరుని చూపించిందని గల్లంతైన బీజేపీ, నిర్మల్లో బీఆర్ఎస్కు గుండు సున్న. జడ్చర్ల ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు షాక్. 6 జిల్లాల్లో 18 నియోజకవర్గాల్లో బీజేపీకి గుండు సున్నా. గజ్వేల్లో కాంగ్రెస్ ఆధిక్యం. దుబ్బాక, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ జోరు. 51 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, 4 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆధిపత్యాన్ని అయితే చూపించింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ కాంగ్రెస్ సునామీ అని చెప్పొచ్చు. ఎందుకంటే గ్రామాల్లో చాలా సంవత్సరాల తర్వాత తన సత్తా ఏంటో కాంగ్రెస్ పార్టీ మరొకసారి రుచి చూపించింది. ఇక రేవంత్ సర్కార్ పై ఉన్న నమ్మకం ఫలానా ఇంత ఉంది మా దగ్గర అని మరొకసారి గ్రామ ప్రజలు జై అయితే కొట్టారు. ఇక మెయిన్ ప్రజాపాలనలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజలకి మరింత చేరువైంది. రేవంత్ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అపారమైన నమ్మకాన్ని ప్రజలు నిలబెట్టుకున్నారు. మళ్ళొక్కసారి తమ ఓటు ద్వారా మరి వాళ్ళు తమ ఇది మేము ఇచ్చే తీర్పు ఇది అని చెప్పి ప్రజా ఓటరు తీర్పు అయితే ఇవ్వటం అయితే జరిగింది. 70% పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవటం అంటే ఇది మామూలు విషయం కాదు. మరి బీజేపీ పార్టీకి అయితే ప్రతి దగ్గర కూడా నెగిటివ్ మార్కులే పడ్డాయి. ఎక్కడ బీజేపీని దాఖలాలు ఆదుకున్న దాఖలాలు, ఓటరు బీజేపీ వైపు ఓటు వేసిన దాఖలాలు అయితే ఎక్కడా కనబడలేదు. ఇక బీఆర్ఎస్ మాత్రం గజ్వేల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ దుబ్బాక, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ మాత్రం తన జోరునైతే చూపించింది. మరి 51 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కేవలం 4 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆధిక్యాన్ని ప్రదర్శించిందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు ఎంత నమ్మకం ఉందో, మరి రేవంత్ సర్కార్ మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఎంత నమ్మకం ఉందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మరి చౌకబారు విమర్శలు మాని ప్రతిపక్ష పాత్ర హుందాగా ప్రవర్తించాలని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే డే 1 నుంచి మనం బీఆర్ఎస్ను చూస్తూ ఉన్నాం. డే 1 నుంచి కాంగ్రెస్ మీద మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఏమీ చేయలేకపోతున్నారు, మీరు రాజీనామా చేయండి, మీరు ప్రజల్ని ఆదుకోలేదు, మీరు వాళ్ళని మోసం చేశారు, రైతులను మోసం చేశారు, రకరకాల మాటలు చెప్తూ వచ్చారు. కానీ ఈరోజు రైతన్నలు కానీ, గ్రామస్తులు కానీ అందరూ కూడా జై కాంగ్రెస్ అని మరి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడటం జరిగింది. మరి ఇప్పటికైనా మరి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒకరికొకరు పునరాలోచించుకొని మరి హుందామైన ఆరోపణలు చేసి, నమ్మశక్యంగా ఉండే ఆరోపణలు చేసి ప్రజలకి దగ్గరగా ఉండడానికి ట్రై చేయాలి. ఇక మనం చూస్తే మీకంటే అసరుద్దీన్ వైవస్సి ముందున్నారు. ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషించడం లేదు? మీలో మీకు విభేదాలుంటే చెప్పండి, పరిష్కరించుకోండి. తెలంగాణ బీజేపీ ఎంపీలకు నరేంద్ర మోడీ భారత ప్రధాని క్లాస్ అయితే పీకారు. బీజేపీ మరి ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో మరి షాక్ అయ్యారు వీళ్ళందరూ. రాష్ట్ర బీజేపీ పనితీరుపై గత కొంతకాలంగా కార్యకర్తల్లో నెలకొన్న నైరాశ్యాన్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ ఎంపీలు ముందుంచారు. అధికార పార్టీ పనితీరుపై పార్టీ ఎంపీలు అనుసరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్తో సమానంగా రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపై ఎందుకు పోరాటం చేయలేదని ప్రశ్నించారు. ఎన్డీఏ భాగస్వామ్యం పార్టీల ఎంపీలతో నిత్యం బ్రేక్ఫాస్ట్ సమావేశాలను నిర్వహిస్తున్న నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ